సినిమా అంటే విపరీతమైన పిచ్చి, ప్యాషన్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. నా పేరు యశోదా మోహన్. నేను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేస్తుంటాను. అన్నీ జీరో బడ్జెట్లోనే. మనకి ఏ సపోర్ట్ లేదు, ప్రొడ్యూసర్స్ లేరు. మన టాలెంటే మనకు సపోర్ట్. మాకు ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్ అందరూ కావాలి. సో ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే అందరూ మేము యాక్టింగే చేస్తామంటే కుదరదు. కొంతమందికి ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డిఓపి ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత స్టోరీలు రాసే వాళ్ళు ఉంటారు. సో అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేశారంటే యశోదా మోహన్ ఫర్ ఎవర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యశోదా మోహన్ ఫర్ ఎవర్. మీరు దాన్ని ఫాలో చేసి మెసేజ్ చేశారంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను. అందరూ యాక్టింగ్ అనే కాకుండా కెమెరా వర్క్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, స్టోరీస్ రాసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించి మీరు వచ్చారంటే కలిసి పనిచేద్దాం, కళను నెరవేర్చుకుందాం. మాది తిరుపతికి దగ్గరుండే వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ యశోదా మోహన్ ఫర్ ఎవర్ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్కి రిప్లై లేదు. డీపీ కనిపించట్లేదేంటి? బ్లాకా? బ్లాక్ చేసిందా? కారణం లేకుండా బ్లాక్ అని చేసింది. నువ్వేదేదో పని చేస్తుంటావు. నేను నిజం చెప్పు మావయ్య, నేను అలాంటి ఉన్నా. అలాంటోడి కాదు కాబట్టే ఆ అమ్మాయి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే కాదన్నవేమో. ఆపుతావా? ఇంకా అందూరం వెళ్ళలేదులే. బాగానే ఉన్నాం. సడన్గా ఎందుకు ఇలా చేసిందో నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిలు ఇంటి అల్లుడు, కోపం వస్తే డీపులు తీసేయడం, బ్లాక్ చేసేయడం. అయినా కోపం ఉండడానికి నేనేం చేశానని? కారణం లేకుండా కోపం వస్తేనే వాళ్ళ అమ్మాయిలు అనేది. నువ్వేం కంగారు పడగలడు, ఆ అమ్మాయి నీకు మళ్ళీ మెసేజ్ చేస్తుంది. చెప్పినంత ఈజీ కాదు మావయ్య, పిచ్చెక్కిపోతుంది. ప్రేమలో పడ్డావు కదా, ప్రతిరోజు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. ఇది స్టార్టింగే, పోన్ నీకు అలవాటైపోతుంది. ఈవినింగ్ పార్క్లో కలుద్దాం. అసలు ఏమైపోయావు ప్రియా? కాల్కి రెస్పాన్స్ లేదు, మెసేజ్కి రిప్లై లేదు, బ్లాక్ చేసావేంటి? ఐమ్ రియల్లీ సారీ అబ్బా. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ అంటే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మరి నెంబర్ ఎందుకు బ్లాక్ చేసావు? నా ఫోన్ మా బ్రదర్ కూడా యూజ్ చేస్తాడు, సో ప్రాబ్లం అవుతుందని అలా చేశా.
కనీసం వెళ్ళే ముందు ఇది సిచ్యువేషన్ అని ఒక్క మాట చెప్పుండొచ్చుగా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? సో సారీ, సిచ్యువేషన్ అలాంటిది, ప్లీజ్ అర్థం చేసుకో అబ్బా. ఈ 2 డేస్లో కనీసం గుర్తు కూడా రాలేదు కదా. నాకైతే పిచ్చెక్కిపోయింది తెలుసా. నాకు అర్థమవుతుంది, నా సిచ్యువేషన్ కూడా సేమ్. అందుకేగా రాగానే మెసేజ్ చేశా. ఐఎమ్ సారీ. అమ్మయ్యా, నవ్వేసావా? సో స్వీట్. ఇంకెప్పుడు ఇలా చేయను. నిజం చెప్పనా, లైఫ్లో ఫస్ట్ టైం చాలా భయం వేసింది, ఎక్కడ నా ప్రేమ దూరం అవుతుందో అని. నిజంగానే అంత మిస్ అయ్యావా? మిస్ అవ్వడం, నువ్వు రావడం ఇంకో 2 రోజులు లేట్ అయి ఉంటే నేనేమైపోయావో నాకే తెలియదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక నుండి మన మధ్య దూరం మాత్రం రాకూడదు. ముచ్చటగా ఉన్నారా? ఎప్పటికీ ఇలాగే ఉండండి. ఏంటలా చూస్తున్నావు? నాకు నువ్వే కాదు, మీ ఫ్యామిలీ కూడా చాలా నచ్చింది. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ చేసావు. థ్యాంక్ యూ. ఇది చాలా తక్కువ, ఇంకా చాలా ప్రేమ ఉంది. మొత్తం నా వైఫ్ కోసం, అంటే నీ కోసం దాచిపెట్టాను. నువ్వే చూస్తావుగా. అవును, ఎప్పుడొచ్చినా మీ మమ్మీయే ఉంటారు, మీ నాన్నగారు కనిపించరేంటి? ఆయన మాకే కనిపించరు. ఎప్పుడు బిజినెస్ వర్క్స్ పైన తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో మాకే తెలీదు. ఓ సరే చెప్పు. ప్రేమ ప్రేమ అని వెంటపడ్డావు, అలాంటిది నేను ఇప్పుడు ఇంత దగ్గరగున్నా ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పనా, నా లైఫ్ నీతోనే కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ, మంచి జాబ్, అలాగే పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ రావాలనుకున్నా. లక్కీగా నువ్వు వచ్చావు. ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రియా, ఒక్క ప్రేమ తప్ప. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి నేనే ఫస్ట్ లవ్ అయి ఉండాలి, అన్నీ నాతోనే ఫస్ట్ అయి ఉండాలి. ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వలేక చాలామంది అమ్మాయిలను వదులుకున్నా. అందరూ నన్ను పిచ్చోళ్ళ చూశారు. నేను అనుకున్న అమ్మాయి దొరకదని ఎగతాళి చేశారు. వాళ్ళందరికీ చూపిస్తాను ఫైనల్లీ నేను అనుకున్న అమ్మాయి దొరికిందని. ఏమైంది?
ఏంటేదో ఆలోచిస్తున్నావు? ఐమ్ సారీ అభి, నీ దగ్గర ఒక విషయం దాచాను. నిన్నటి వరకు ఇది పెద్ద మ్యాటర్ కాదనుకున్నా, కానీ నిన్న నీ మాటలు విన్నాక దాచిపెట్టడం కరెక్ట్ కాదనిపించింది. దేని గురించి మాట్లాడుతున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నాకు పాస్ట్లో లవ్ స్టోరీ ఉంది అభి. హే, జోక్స్ చేయకు, ఇంక చాలా ఆపు. జోక్స్ కాదబ్బా, నిజం చెప్తున్నా. నేను స్కూల్లో చదివేటప్పుడు తను నా సీనియర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు రిలేషన్లోనే ఉన్నాం. మరి ఎన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అభి, నా లైఫ్లో అదొక చెత్త ఎక్స్పీరియన్స్. ఈ విషయం నీకు ముందే చెప్పాల్సింది. అవసరం లేదనిపించి చెప్పలేదు తప్ప నేను మోసం చేయాలని కాదు. అభి ప్లీజ్ రా, మాట్లాడు. ఇప్పుడు నాకు వాడి మీద అసలు ఫీలింగ్సే లేవు. నేను హార్ట్ఫుల్గా నిన్నే లవ్ చేస్తున్నా. అభి ప్లీజ్ రా, నేను చెప్పేది విను. అభి తప్పు చేశాను. ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా ప్రేమించి తప్పు చేశాను. స్టార్టింగ్లోనే అడిగాను లవర్ ఉన్నాడా అని. అప్పుడేమో లేదని చెప్పి ఇప్పుడేమో ఇలా. ఇప్పుడు అమ్మాయిలు రిలేషన్లో ఉండి కూడా సింగిల్ అని చెప్పుకుంటున్నారు. అలాంటిది పరిచయమైన వెంటనే పాస్ట్ గురించి ఎలా చెప్పుకుంటారు చెప్పు? అందరిలాగా వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసుకునే టైప్ కాదు. నా వైఫ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలుసు, కానీ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ జనరేషన్లో నీ ఎక్స్పెక్టేషన్కి తగ్గ అమ్మాయి దొరకడం చాలా కష్టం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకే తెలియట్లేదు. నో ఐడియా. ప్రేమిస్తే ఇంత పెయిన్ ఉంటుందని తెలిస్తే అసలు ప్రేమించేవాడినే కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. వదిలేస్తున్నావా అభి? నీ దగ్గర ఏ విషయం దాచకూడదు అనుకున్నా అభి. నిజం చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ కనీసం నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావు అనుకోలేదు. ఈ విషయం నీ దగ్గర దాచడమే నేను చేసిన తప్పు అయితే దానికి ఏం పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తా, కానీ దూరం మాత్రం పెట్టుకో. స్కూల్ ఏజ్లోనే ప్రేమ పట్టుమని 16 ఏళ్ళు కూడా ఉండవేమో కదా. నీ తప్పు కాదులే, నాదే తప్పు. అయినా నా పిచ్చి కాకపోతే బాగా సెటిల్ అయ్యా. ఆస్తులున్న అమ్మాయినో అందంగా ఉన్న అమ్మాయిని చేసుకుని హ్యాపీగా బతికేయకుండా నా పిల్ల మొత్తం నాకే కావాలి, తనకి నేనే ఫస్ట్ లవ్ అవ్వాలని కోరుకున్నాను చూడు. నాకు బుద్ధి తక్కువ. అభి ప్లీజ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిజంగా నా కోరికలో అంత స్వార్థం ఉందా? నేను పర్ఫెక్ట్గా ఉన్నా, అలాగే నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం తప్ప?
ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు, కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలనుకున్నాను, అందులోనే రాంగ్ స్టెప్ వేసేలా చేసావు కదా. అభి ప్లీజ్. నేను ఎక్కడ తప్పు చేశానో తెలుసా? ఇప్పటి వరకు నా లైఫ్లో ఏ అమ్మాయి వచ్చినా ఫస్ట్ తన గురించి తెలుసుకొని తర్వాత తనతో జర్నీ స్టార్ట్ చేయాలా వద్దని డిసైడ్ చేసేవాడిని. కానీ ఒక్క నీ విషయంలోనే ఫస్ట్ నేను ప్రేమించి తరువాత నువ్వేంటో తెలుసుకున్నా. జరిగిందేదో జరిగిపోయింది. ఈ జనరేషన్లో అందరి లైఫ్లో ఇదేగా జరిగేదని ఎంత సర్ది చెప్పుకున్నా ఎందుకో నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. అభి నేను మొత్తం నీకేరా. రియల్లీ సారీ రా, ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? నేనది నిజమేనా? అవును, దానికెందుకు అంత షాక్ అవుతున్నావు? చిన్న చిన్న కారణాలకే పెళ్లి చూపుల్లో అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు ఎలా కాంప్రమైజ్ అయ్యావని? ఎందుకంటే పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిలపైన నాకు ప్రేమ లేదు కదా మామయ్య. ఓహో, నువ్వు చెప్పింది నిజమే మామయ్య. పర్ఫెక్ట్ అమ్మాయి కావాలని చాలా సంబంధాలు వదులుకున్నావు. కానీ నేను వదులుకున్న వాళ్ళందరూ చాలా ఆప్షన్లో కొందరైతే ప్రియ మాత్రం నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. సూపర్ రాలుడు. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది నీకు పెళ్ళి అయిపోతుందని. ఎందుకు? అడ్జస్ట్ అవడం అలవాటైంది కదా, మొగుడికి కావాల్సిన మొదటి లక్షణం అదే. అంత లేదు మామయ్య, ఒక లిమిట్ వరకు అవుతా కానీ ప్రేమించాను కదా అని ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను. హలో. హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, డైలీ రొటీన్, ఆఫీస్ వర్క్. నువ్వేంటి కాలేజ్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజు లేట్గా నిద్రలేచా, అందుకే. సరే, ఫ్రెష్ అయ్యి ఏదైనా తిను, ఇప్పటికే లేట్ అయింది. నా ఫ్రెండ్ రూమ్లో లేదు, ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నా. నువ్వు లేట్గా లేచావు, తను కాలేజ్కి వెళ్ళిపోయింది. ఒకదానివే ఉండక ఏం చేస్తావు? అంత లేదు, తన వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళింది. మరీ ఇలా తయారయ్యారంటే తల్లిదండ్రులు కష్టపడి ఫీజు కట్టినందుకు కనీసం అప్పుడెప్పుడైనా కాలేజ్ మొహం చూడండి. ఆపుతావా? ఏదో ఒక్కరోజు లేట్ అయిందని లీవ్ పెడితే క్లాస్ పీకుతున్నావు. ఏదో సరదాగా అన్నానులే, కానీ ఫస్ట్ రెడీ అయ్యి తిని తర్వాత మెసేజ్ చెయ్యి. అది సరే, కానీ ఫ్రీగా ఉంటే రావచ్చుగా. ఇప్పుడా? ఈవినింగ్ ఎలాగో పార్క్ వస్తాగా. పార్క్? సర్లే, నీ ఇష్టం. ఎలాగో నా ఫ్రెండ్ కూడా లేదు, నేను ఒక్కదానే ప్రశాంతంగా ఉంటాం. నువ్వు వర్క్ చేసుకో. ఓయ్ తింగరి, నీ ఇంటెన్షన్ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లోనేం కాదులే, కానీ నీకు ఆల్రెడీ చెప్పానుగా ఇలా రూమ్లో ప్రైవసీగా లవ్ చేసుకునే ప్రేమ నాది కాదని. సరే సరే. బాగా తొందర ఎక్కువైనట్టుంది. టైం వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, కానీ ఆవేశపడకు. నాకేం తొందర ఏం లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. సరే మరి, ఉంటాను. ఇప్పుడు ఏమైందని మేడం గారు అంత సీరియస్గా ఉన్నారు? అబ్బో, ఇప్పుడు ఈ కారణం లేని కోపం ఎందుకో తెలుసుకోవచ్చా? ఏంటా తొందరపడుతున్నానా? నేను తొందరపడుతున్నానా? ఎలా కనిపిస్తున్నా నీకు? బా నొప్పేస్తుంది, వదలవే. సరదాగా అన్న మాటలను కూడా ఇలా సీరియస్గా తీసుకుంటే అలాగే తింగరి. ఏంటి సరదాగా? ఇంక నేను చెప్తా చూడు, అన్నీ కట్. పద్ధతిగా ప్రేమించుకుందాం.
అదెలా కుదురుద్ది? ప్రేమన్నాక ముద్దు ముచ్చటుండాలి, పెళ్ళిళ్ళు అన్నీ ఉండాలి. ఇలా కొట్టేస్తున్నావేంటే? నువ్వు నా వాడివి, ఇది నా ప్రాపర్టీ. కొడతా తిడతా ఏమైనా చేసుకుంటా, నీకేంట్రా సంబంధం? నువ్వు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఊరుకోకుండా ఏం చేస్తావు? అయ్య బాబోయ్, నువ్వు మరీ డేంజర్ తెలుసా? చిన్నపిల్లని చెడగొట్టేస్తావా? అవునవును, అమ్ముల్ బేబీ. ఆ, నిజం. ఓ సో స్వీట్. ఎందుకో ఈరోజు చాలా గుర్తొచ్చావు. లవ్ యూ రా. లవ్ యూ టూ. ఛే, తూ ఏంటి మెంటల్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈరోజు నాన్నగారు వస్తున్నారు. సో నేను మెసేజ్ చేసే వరకు మెసేజెస్ కాల్స్ చేయకు. ఫ్రీ అయ్యాక నేనే చేస్తా. ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఇప్పుడు బాగుంది. నువ్వు మళ్ళీ టెన్షన్ పడతావని ముందుగానే చెప్తున్నా. మిస్ యూ రా. మిస్ యూ టూ. జాగ్రత్త.